హలో గైస్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. ఫేమస్ టెలికాం కంపెనీ అయిన జియో నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గైస్. ఇది వాళ్ళకి సంబంధించిన అఫీషియల్ జియో కెరీర్స్లోనే వీళ్ళైతే జాబ్ అనేది నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా మనకైతే 5G R&D అష్యూరెన్స్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్కి సంబంధించి పోస్ట్ని అయితే వీళ్ళైతే ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో మీరు చూసుకోవచ్చు, ఈ నోటిఫికేషన్ మనకు 11th April 2025 మనకైతే పోస్ట్ చేయడం అనేది జరిగింది. ఈ జాబ్ గురించి అయితే మనకు అలాగే ఫంక్షనల్ బిజినెస్ IT అండ్ సిస్టమ్ బిజినెస్ ఏరియాకి దీనికి సంబంధించి జాబ్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఇది జాబ్ లొకేషన్ మనకైతే ముంబైలో అయితే మనకైతే పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 5G R&D గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్కి సంబంధించిన పోస్ట్ అన్నమాట. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్కి సంబంధించిన పోస్ట్ ఇది. దీంట్లో మనకు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే ఫస్ట్ డిజైన్ అండ్ డెవలప్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అదరింగ్ టు బిజినెస్ రిక్వైర్మెంట్స్కి సంబంధించిన సాఫ్ట్వేర్ సిస్టమ్స్ని అయితే మనం డిజైన్ చేసి డెవలప్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అలాగే కన్ఫర్మ్ టు కోడింగ్ గైడ్లైన్స్ పబ్లిష్డ్, కంపెనీకి సంబంధించిన కోడింగ్ గైడ్లైన్స్ ఏవైతే ఉంటాయో సాఫ్ట్వేర్ సిస్టమ్కి సంబంధించిన కోడింగ్ గైడ్లైన్స్ అయితే మనమైతే పబ్లిష్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఆల్గోరిథమ్స్, అప్లికేషన్కి సంబంధించిన ఆల్గోరిథమ్స్, డేటా స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే మనమైతే మేనేజ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటు సాఫ్ట్వేర్ని అయితే బిల్డ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే సపోర్ట్ ఎనీ ఇష్యూస్ ఏమైనా క్వైరీస్ ఏమైనా అటువంటి సాఫ్ట్వేర్కి సంబంధించిన టెస్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవైతే కండక్ట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దాంతోపాటు మన స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వివిధ టీం వాళ్ళైతే వాళ్ళతోటి మనమైతే కోఆర్డినేట్ అవ్వాలన్నమాట. అందరితో కలిసి వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. థర్డ్ పార్టీ ప్రోగ్రామ్స్ అలాగే ఇంటిగ్రేట్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్కి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట, కట్టుబడిగా ఉండైతే. అలాగే దీంతోపాటు టెక్నికల్ డాక్యుమెంటేషన్ అండ్ రిపోర్టింగ్ రిఫరెన్స్కి సంబంధించిన వర్క్ కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. బిజినెస్ స్పెసిఫిక్ ఫంక్షనల్ అండ్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్కి సంబంధించి మనమైతే హ్యాండిల్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన ఈ జాబ్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే బీటెక్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. బీటెక్ డిగ్రీ ఏ డిసిప్లిన్ వాళ్ళైనా పర్లేదు, మీరైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 0 to 4 years, మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, జస్ట్ ఫ్రెషర్స్ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్కి సంబంధించిన స్కిల్స్ మనకి ఏవైతే ఉండాలంటే ఇక్కడ చూసుకుంటే మనకు నాలెడ్జ్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్మెంట్ గురించి అయితే మనకైతే నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే దాంతోపాటు నాలెడ్జ్ ఇన్ నెట్వర్కింగ్ అండ్ సిస్టమ్ ఆపరేటింగ్ నెట్వర్కింగ్కి సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉండాలి. ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేటివి ఉండాలి. అలాగే దాంతోపాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేటివి ఉండాలి. అనలిటికల్ స్కిల్స్, అలాగే దాంతోపాటు మంచి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఈ జాబ్కి సంబంధించి మన లొకేషన్ చూసుకుంటే మనకు ముంబైలో అయితే మనకైతే జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ జాబ్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ లాస్ట్లో మనకు అప్లై లింక్ అయితే కామెంట్ బాక్స్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై అనే బటన్ అనేది ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఆల్రెడీ లాగిన్ అయి ఉంటే మీరు లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట, డైరెక్ట్ ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చి. లేదంటే ఇక్కడ న్యూ యూజర్ అని ఉంది కదా, న్యూ యూజర్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయమని అయితే అడుగుతుంది. ఇక్కడ మీ ఈమెయిల్ ఫస్ట్, అలాగే సెకండ్ మీ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి అలాగే మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కంట్రీ, మొబైల్ నెంబర్, ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అని రైట్గా అనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ అగ్రీ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ అగ్రీ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా పేజ్ అయితే రిఫ్రెష్ అయితే అవ్వడం అనేది జరుగుతుంది. అయిన తర్వాత యూజర్ రిజిస్ట్రేషన్ అనేది మనకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని ఇక్కడైతే మీకు అయితే చూపిస్తుంది. ఇక్కడ ఓకే పైన అయితే క్లిక్ చేసి లాగిన్ అండ్ అప్లై ఉంది పైన, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ పార్ట్నర్లో యూజర్ లాగిన్ అయితే ఉంది కదా, ఇక్కడ మీ ఈమెయిల్ పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో సేమ్ అదే ఇచ్చి మీరైతే ఇక్కడైతే లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది గైస్. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఉంది కదా, ఇక్కడ మినిమం 100 to 1000 క్యారెక్టర్స్ మధ్యలో అయితే మనం అయితే రాయాల్సి ఉంటుంది. మీ గురించి, మీ స్కిల్స్ గురించి అయితే మీరు ఇక్కడ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, స్కిల్స్ గురించి అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మీకు డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ కింద ఫిల్ చేసి తర్వాత అలాగే మీ జెండర్ ఏదైతే ఉంటుందో మేల్, ఫీమేల్ ఏదో చూస్ చేసుకొని మీరైతే జెండర్ అయితే ఇచ్చేసేయండి.
తర్వాత మన కరెంటు లొకేషన్ మన ఇండియా ఇచ్చేసేయండి. ఇండియా ఇచ్చేసిన తర్వాత స్టేట్ ఏదైతే ఉంటుందో మీ ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్ అయితే మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న సిటీ ఏదైతే ఉంటుందో ఆ సిటీ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసి, అలాగే మీ రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో ఈ జాబ్ డీటెయిల్స్కి సంబంధించిన సింపుల్ రెజ్యూమ్ అయితే క్రియేట్ చేసుకొని మీరైతే రెజ్యూమ్ అయితే ఇక్కడ డాక్యుమెంట్లు అయితే మీరు అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అప్ టు 2 MB వరకు అయితే మనం అయితే అప్లోడ్ చేయొచ్చు అనమాట. రెజ్యూమ్ ఇక్కడ అప్లోడ్ ఫైల్ అని క్లిక్ చేసి మీరైతే రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా రైట్ సైడ్లో, ఇక్కడ మీరు ఈ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసుకోండి. మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిన తర్వాత వాళ్ళకి రివ్యూ చేసి అప్లికేషన్ అయితే షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు మెయిల్ ఆర్ ఇంటర్వ్యూ ద్వారా అయితే మీకు అయితే కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ జియోకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఈరోజు అయితే మనకు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ జాబ్ గురించి అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.